వెల్కమ్ బ్యాక్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. ఇందుకు గాను అమరావతిలో ఏర్పాట్లు చేయాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నెల 8న లేదా 9న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరై అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఎన్డీఏ ఎంపీల మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాతే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. ఇందుకు గాను అమరావతిలో ఏర్పాట్లు చేయాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నెల 8న లేదా 9న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఎన్డీఏ ఎంపీల మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరవునున్నారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. ఇందుకు గాను అమరావతిలో ఏర్పాట్లు చేయాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఎన్డీఏ ఎంపీల మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారవుతున్నట్టు తెలుస్తా ఉంది. గత రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఢిల్లీ నుంచో ముంబై నుంచో ఒక ఈవెంట్ దాదాపుగా 30 లారీలతో ఆ ఈవెంట్ సామాగ్రిని తీసుకొచ్చి తుళ్లూరు ప్రాంతంలో నిలుపుదల చేశారు. ఆ ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం 2 రోజుల్లో ఉంటుందని రాష్ట్రం మొత్తం అనుకుంది. అయితే దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి ఆ సమావేశంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ తో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు మొత్తానికి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారని మరొక కథనాలు వినిపించాయి. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 12వ తారీఖున జరగనున్నట్లయితే మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సమావేశం అనంతరం కూడా 8, 9వ తారీఖుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం ఉండటం, అలాగే మిగతా దేశవ్యాప్తంగా కొన్ని ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యులు యొక్క ప్రమాణ స్వీకారోత్సవం ఉండటంతో
ఆ చంద్రబాబు యొక్క ప్రమాణ స్వీకారోత్సవం 9వ తారీఖుది కాస్త 12వ తారీఖు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో అలాగే ఆ బీజేపీ మరో అగ్రనేత అమిత్ షాతో కూడా పూర్తిగా చర్చించినట్టు తెలుస్తా ఉంది. అయితే అలాగనే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆ చంద్రబాబు నాయుడు హాజరవ్వాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ నరేంద్ర మోడీ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొంతమంది సభ్యులు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి వాళ్ళకు కూడా ఆ కేంద్ర కేబినెట్ లో కొందరికి మంత్రి పదవులు వచ్చే నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే వారి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి మరొక నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవ్వాలి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధులు గాని ఎక్సెట్రా గాని వీటన్నిటికీ వేరేసి ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 12వ తారీఖున ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా అట్టహాసంగా భారతదేశంలోనే యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగిందన్న కోణంలో ఉండాలన్న విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఎక్కడ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టాలన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఆయనే చంద్రబాబు నాయుడు మొదటి ముఖ్యమంత్రి నేపథ్యంలో అమరావతిగా రాజధానిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి 2వ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా తీసేసి విశాఖపట్నాన్ని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అక్కడి నుంచి పరిపాలన చేయాలన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో చాలా మేరకు ఆఫీసులు కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆఫీసు కట్టుబడి కూడా జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుందో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా పూర్తిగా విశాఖపట్నంలో నిర్మించిన సంగతి మనకి విదితమే. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ గాని జనసేన గాని టీడీపీ గాని ముగ్గురు కూడా రాజధాని ప్రాంతం అమరావతి అని చెప్పి 5 సంవత్సరాలు కూడా గట్టిగా వాదిస్తున్నారు. రాజధానిగా అమరావతినే ఉండాలని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ నేపథ్యంలో అలాంటి అమరావతిలోనే ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరిగి రాజధాని ప్రాంతం ఇదేనని మరొకసారి చాటి చెప్పాలని, దానికి తోడు అమరావతిలో గత 5 సంవత్సరాలుగా కూడా అంటే నేటి దాకా కూడా ఈ రోజు ఉదయం కూడా అమరావతిలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ అమరావతి ప్రజలందరూ కూడా రాజధాని ప్రాంతం అమరావతిగానే ఉంచాలని ఆ రాజధాని ప్రాంతంలోని రైతులు మొత్తం కూడా ఆ దీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా ఆ దీక్ష కొనసాగుతా ఉంది. వారికి మద్దతుగా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నామని చెప్పడం కోసం కూడా అక్కడే ఆయన ప్రమాణ స్వీకారోత్సవం పెట్టి వాళ్ళ దీక్ష విరమింపజేసే విధంగా చేయాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా టోటల్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారోత్సవం కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ అలాగే ఆయన ఎన్డీఏలో సపోర్ట్ చేస్తున్న విషయం కానీ మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆ ఎంపీలకి కేంద్ర మంత్రి పదవుల గురించి కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఏదైతే లోక్సభ ఆ స్పీకర్ ని కూడా తమకు కేటాయిస్తే బాగుంటుంది అన్న కోణంలో కూడా ఒక మాట ఆ ఎన్డీఏ సభ్యుల్ని అడిగినట్టు తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే అమరావతి ఉందో అమరావతి అభివృద్ధి కోసం కూడా కొంత మేరకు ప్రధాని నరేంద్ర మోడీని అడిగినట్టు తెలుస్తా ఉంది. అలాగే నరేంద్ర మోడీ కూడా ఆ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిస్తే ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ కి అంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత మేరకి బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ చేశారు నరేంద్ర మోడీ అమిత్ షా. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగనే నేడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో 3వ సంవత్సరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం నుంచి గట్టిగా నిధులు రాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ అయితే ఏ కోసైనా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని ప్రస్తుత ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గాని. వీరిరువురు కూడా సంక్షేమ పథకాలు పెట్టిన నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ లో వచ్చే రాబడి సంక్షేమ పథకాలకు పోగా ఎక్స్ట్రా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోకి ఎక్కువ పరిశ్రమలు ఆహ్వానించడం గాని, ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు వచ్చే విధంగా ఆ చేయటంలో గాని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూర్చొని 3 రోజులు ఆ సక్సెస్ చేయాలన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దానిని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని, ఆంధ్రప్రదేశ్ లో నిధులు కొరత లేకుండా చూడాలనే కోణంలో కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఉండే విధంగా చంద్రబాబు నాయుడు చేసుకోబోతున్నాడు. సౌమ్య. ఓకే నాగేశ్వరరావు, అయితే ఒక సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారనే వార్త వస్తోంది. అంత ప్రియారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడుకి? ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం ఉందో, ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకారోత్సవం భారతదేశం మొత్తం కూడా ఒక కుదువేసే విధంగా కూడా ప్రమాణ స్వీకారోత్సవం ఉండాలన్న కోణంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సౌమ్య, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా గాని, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ పీయూష్ గోయల్ గాని, ఆ బీజేపీలో ఉన్న కీలక బాధ్యతల్లో ఉన్న నిర్మలా సీతారామన్ గాని, అలాగే ఏదైతే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా నితిన్ గడ్కరీ వస్తే ఆ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ తీసుకొని వస్తారన్న కోణంలో కూడా బీజేపీలో ఉన్న అగ్రనేతలు మొత్తాన్ని కూడా తీసుకురావాలని చూస్తున్నారు. దీంట్లో అయితే ప్రధానంగా నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఆ నరేంద్ర మోడీ ఒప్పుకున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. అలాగే అమిత్ షాను కూడా పిలిచినట్టు తెలుస్తా ఉంది. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు వచ్చే అవకాశాలే మెండుగా కనపడతా ఉన్నాయి. అలాగే వీరిద్దరితో పాటు ఇంకొంతమందిని కూడా, ఇంకొక 2-3 కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయి. వీరు కాకుండా ఇంకా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులను కూడా దాదాపుగా 5-6 ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. 5-6 ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మరొక అగ్రనేత అమిత్ షా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే ఖచ్చితంగా వస్తారనేది అయితే పూర్తిగా తెలుస్తా ఉంది. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.